హాయ్ ఫ్రెండ్స్, వెస్టర్న్ రైల్వే రిక్రూట్మెంట్ సెల్ నుంచి ఐటీఐ కంప్లీట్ చేసిన వాళ్ళకి 1961 యాక్ట్ ప్రకారం అప్రెంటిస్‌షిప్ అనేది నోటిఫికేషన్ రావడం జరిగింది. సో ఫ్రెండ్స్, దాదాపుగా ఎక్కువ ట్రేడ్స్‌కే ఉన్నాయి, అలాగే ఎక్కువ వేకెన్సీసే ఉన్నాయి. మీరు రైల్వేలో కనుక అప్రెంటిస్‌షిప్ చేసినట్లయితే మనకి గ్రూప్ డీకి సంబంధించి ఏవైనా వేకెన్సీస్ వచ్చినట్లయితే మనకి రైల్వే అప్రెంటిస్ చేసిన వాళ్ళకి 20% ప్రత్యేక రిజర్వేషన్ ఉంటుంది. కాబట్టి రైల్వేలో అప్రెంటిస్‌షిప్ చేయడం వల్ల ఐటీఐ వాళ్ళకి ఖచ్చితంగా ఎంతో కొంత అయితే బెనిఫిట్ ఉంది. కాబట్టి మీరు ఇప్పటివరకు ఐటీఐ చేసి అప్రెంటిస్‌షిప్ చేయకపోతే రైల్వేలో చేయండి. సో ఫ్రెండ్స్, ఇది మన ఛానల్ ఇండియన్ రిక్రూట్మెంట్ అప్డేట్స్ అనేది కేవలం ఐటీఐ వాళ్ళ కోసం మాత్రమే. ఐటీఐకి సంబంధించి ఎటువంటి ప్రభుత్వ ఉద్యోగాలైన ఎటువంటి అప్రెంటిస్‌షిప్ నోటిఫికేషన్ అయినా మీకు తెలియాలంటే ఖచ్చితంగా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈ నోటిఫికేషన్ సంబంధించి మనం ఆన్లైన్లో అప్లై చేయడానికి 24/9/2024 ఉదయం 11 గంటల నుంచి 23/10/2024 సాయంత్రం 5 గంటల వరకు ఆన్లైన్లో అప్లై చేయొచ్చు. ఈ అప్లికేషన్ మాత్రం కేవలం ఆన్లైన్లో మాత్రమే అప్లై చేయాలి. ఇక ఇందులో వేకెన్సీస్ చూసుకున్నట్లయితే మనకి హౌరా డివిజన్లో చూసుకున్నట్లయితే టోటల్గా 659 వేకెన్సీస్ ఉన్నాయి. ఇందులో మనకి ఫిట్టర్ 281 వేకెన్సీ ఉన్నాయి. సో ఫ్రెండ్స్, అలాగే వెల్డర్ 61, మెకానిక్ మోటార్ వెహికల్ 9, మెకానిక్ డీజిల్ 17, మెషనిస్ట్ అనేది 9, కార్పెంటర్ 9, పెయింటర్ 9, లైన్మెన్ 9, అలాగే వైర్మెన్ 9, ఆర్ఎన్ఏసి 17 వేకెన్సీలు, ఎలక్ట్రీషియన్ 20, ఎంఎంటీఎం 9 వేకెన్సీలు ఉన్నాయి. సో ఫ్రెండ్స్, అదేవిధంగా మనకి లీలా వర్క్షాప్లో చూసుకున్నట్లయితే టోటల్గా 612 వేకెన్సీలు. ఇందులో ఫిట్టర్, మెషనిస్ట్, టర్నర్, వెల్డర్, పెయింటర్, ఎలక్ట్రీషియన్, వైర్మెన్, ఆర్ఎన్ఏసి ట్రేడ్స్కి ఉన్నాయి. ఇక మనకి సిల్దార్ డివిజన్లో చూసుకున్నట్లయితే టోటల్గా 440 వేకెన్సీలు ఉన్నాయి. సో ఫ్రెండ్స్, ఇందులో మీ ట్రేడ్ ఉందేమో చూసుకొని మీ ట్రేడ్లో ఎక్కువ వేకెన్సీలు ఎక్కడ అంటే ఏ డివిజన్లో అయితే ఎక్కువ వేకెన్సీ ఉన్నాయో అక్కడ చూసుకొని అప్లై చేసినట్లయితే మీకు తొందరగా వచ్చే అవకాశం ఉంటుంది. కాంచీపురం వర్క్షాప్లో చూసుకున్నట్లయితే టోటల్గా 187 వేకెన్సీలు, అలాగే మాల్దాలో చూసుకున్నట్లయితే 138 వేకెన్సీలు, అలాగే అసెన్సోల్లో చూసుకున్నట్లయితే టోటల్గా 412 వేకెన్సీలు, అలాగే జమల్పూర్లో వర్క్షాప్లో చూసుకున్నట్లయితే 667 వేకెన్సీస్గా ఉన్నాయి. సో ఫ్రెండ్స్, ఇందులో ఇప్పుడు ఎగ్జాంపుల్ మీ ట్రేడ్ ఫిట్టర్ అనుకోండి, అంటే ఎగ్జాంపుల్ ఫిట్టర్ అనుకోండి, మీది ఎస్సీ క్యాండిడేట్ అనుకోండి, అలాగే అన్రిజర్వ్డ్ కేటగిరీ నార్మల్గా చూసుకోండి. అంటే మీకు అక్కడ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇప్పుడు ఫిట్టర్ ఉందనుకోండి, ఇక్కడ ఫిట్టర్ టోటల్గా 250 వేకెన్సీలు ఉన్నాయి. మీది ఎస్సీ కేటగిరీ. మీరు ఏం చేయాలి, అప్పుడు అన్రిజర్వ్డ్లో ఉన్న వేకెన్సీలు, ఎస్సీలో ఉన్న వేకెన్సీలు రెండు కాలిక్యులేట్ చేసుకోవాలన్నమాట. 101 + 38. సో ఫ్రెండ్స్, మనకి 139 వేకెన్సీస్ అనమాట. ఇక్కడ 139 వేకెన్సీస్ ఉన్నాయి. మీరు ఫిట్టర్ కదా, ఇక్కడ టోటల్గా ఎస్సీ క్యాండిడేట్స్కి 139 వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే ఇంకొక దాంట్లో చూసుకోండి, ఇక్కడ మనకు 151 వేకెన్సీలు, 61, అలాగే 23 మనకు చూసుకున్నట్లయితే 84 వేకెన్సీలు ఉన్నాయి. అంటే ఇక్కడ ఎక్కువ వేకెన్సీలు ఉన్నాయి. కాబట్టి ఈ విధంగా మీరు కాలిక్యులేట్ చేసుకొని అప్రెంటిస్‌షిప్ అప్లై చేస్తే తొందరగా వచ్చే అవకాశం ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇక 15 నుంచి 24 సంవత్సరాల మధ్యలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా మీరు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే 10th క్లాస్ కంప్లీట్ చేసిన తర్వాత ఐటీఐలో ఎన్సీవీటీ కానీ ఎస్సీవీటీ కానీ చేసినట్లయితే మీరు అప్లై చేసుకోవచ్చు. మోడ్ ఆఫ్ సెలక్షన్ ఏ విధంగా ఉంటుందంటే మీ 10th క్లాస్ మార్కులు ఐటీఐ మార్కులను బేస్ చేసుకొని పర్సంటేజ్ ప్రకారం ఎవరైతే టాప్లో ఉన్నారో వాళ్ళకి అప్రెంటిస్‌షిప్ ఇవ్వడం జరుగుతుంది. అప్లికేషన్ ఫీజు అనేది 100 రూపీస్ ఉంటుంది. ఇది ఎస్సీ వాళ్ళకి, ఎస్టీ వాళ్ళకి, ఉమెన్స్కి, ఫిజికలీ హ్యాండిక్యాప్స్కి ఎటువంటి ఫీజు కూడా లేదు. ఇక ఏ విధంగా అప్లై చేయాలంటే నేను డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను. మీరు ఆ లింక్ పైన క్లిక్ చేసినట్లయితే 24వ తారీఖు నుంచి ఆన్లైన్ అప్లై అనేది ఓపెన్ అవుతుంది. కాబట్టి మీరు అప్పటి నుంచి అప్లై చేయొచ్చు. ఇక అదర్ ఇంపార్టెంట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ చూసుకున్నట్లయితే ఇది కేవలం మీకు ఇచ్చేది అప్రెంటిస్‌షిప్ మాత్రమే, నాట్ ఫర్ ఎంప్లాయ్మెంట్ అని చెప్పేసి వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. అలాగే రైల్వేలో లెవెల్ 1 వేకెన్సీలు అంటే మనకి బేసిక్ పే 1800. దాని ప్రకారం ఏదైనా నోటిఫికేషన్ వచ్చినట్లయితే అందులో 20% రిజర్వేషన్ అనేది అప్రెంటిస్‌షిప్ చేసిన వాళ్ళకి అవడం జరుగుతుందని వీళ్ళు మెన్షన్ చేశారు. సో ఫ్రెండ్స్, ఇక డిక్లరేషన్ అనేది ఓబీసీ వాళ్ళు ఖచ్చితంగా అటాచ్ చేయాలి. మీరు ఇన్ కేస్ ఓబీసీ క్యాండిడేట్ అయితే ఓబీసీ సర్టిఫికేట్తో పాటు మీరు దీన్ని కూడా ప్రింట్అవుట్ తీసుకొని మీరు ఓబీసీ డిక్లరేషన్ అప్లోడ్ చేయమన్న దగ్గర ఇది ఖచ్చితంగా అప్లోడ్ చేయాలి. ఇక ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ సర్టిఫికేట్స్ ఎవరి దగ్గర అయితే ఉన్నాయో వాళ్ళు ప్రస్తుతానికి స్టేట్ గవర్నమెంట్ ఇచ్చిన సర్టిఫికేట్స్ అయితే మీరు పెట్టి అప్లోడ్ చేయొచ్చు. ఇక ఏదైతే వీళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ ఫార్మాట్లో ఏదైతే ఇచ్చారో అది మీరు ఒకసారి అప్రెంటిస్‌షిప్ సెలెక్ట్ అయిన తర్వాత మీరు ఈ విధమైన ఫార్మాట్ దగ్గరలో ఉన్న ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి మీరు ఈ ఫార్మాట్ చేయించుకోవాల్సి ఉంటుందన్నమాట. ప్రస్తుతానికైతే మన స్టేట్ గవర్నమెంట్ సరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇటువంటి అప్డేట్స్ మరిన్ని తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.